సార్. అవునండి, ఇందాక మనం వచ్చేటప్పుడు చూశాను. పచ్చటి పొలాలు, పెద్ద పెద్ద చెట్లు ఎంత అందంగా ఉన్నాయో. చూశారా సార్, మేడం ఎంత కరెక్ట్ గా చెప్పారు. మేడం నిజంగా ప్రకృతి ప్రేమికురాలు. మా ఆడాళ్ళ మజాక. అందుకే మమ్మల్ని ప్రకృతికి ప్రతిరూపాలు అంటారు. అంతే కదా మేడం? కదా ఏంటి, 100% అంతే. చూసారా సార్, ఆడళ్ళంతా ఒకటైపోయారు. చూస్తున్నా ఆడాళ్ళు ఒక చోట చేరితే భర్తల్ని మర్చిపోతారు, భర్త ఆకలిని మర్చిపోతారు. హలో శ్రీవారు, ఇందాకే నాకు ఆకలిగా లేదు అని మీరు సెలవిచ్చారు, మర్చిపోయారా? అప్పుడు లేదు, ఇప్పుడు ఆకలేస్తుంది. అయితే ఏంటి ఇప్పుడు? సార్ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నా పోట్లాడుకుంటూ ఉన్నా ఆ కాస్త ఎనర్జీ కూడా ఇక్కడే అయిపోతుంది. వెళ్దాం పదండి సార్. ఇంతకీ మనం వెళ్ళబోయే హోటల్ ఇంకెంత దూరం ఉంది? ఎంతో దూరం లేదు మేడం. అలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే అక్కడే హోటల్ ఉంటుంది. దానికన్నా ముందు నాకు నీరసం వచ్చేలా ఉంది. దేవుడా, ఆ చట్నీలో బల్లి పడకుండా ఉంటే ఈ పాటికి నేను మా ఆయన చట్టా పట్టాలేసుకొని హాయిగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇలా ఫుడ్ కోసం రోడ్డును పట్టుకొని తిరిగే వాళ్ళం కాదు. దగ్గరలో వేరే హోటల్ లేవా అండి? ఇంత దూరం నడిపిస్తున్నారు. సార్, రోడ్డు పక్కన ఒక టిఫిన్ బండి ఉంది, కానీ అక్కడ టిఫిన్ ఏం బాగోదు సార్. అందుకే బెస్ట్ హోటల్కి తీసుకెళ్దామని అనుకున్నా. ఆకలితో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినొచ్చు కదా. ప్రతిసారి బెస్ట్ క్వాలిటీ కావాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి? సార్, మిమ్మల్ని చూస్తే పెద్ద ఆఫీసర్లా కనిపిస్తున్నారు. మరీ చీప్ గా రోడ్డు పక్కన తినిపిస్తే బాగోదని. ఇక్కడ ఆకలితో చస్తూ ఉంటే మీరు పొగడ్తలతో కడుపు నింపుకుంటారా? మిమ్మల్ని ఏమండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇక నేను నడవలేను, ఇక్కడే కూర్చుంటా. మీరెళ్ళి ఫుడ్ తీసుకురండి. అలా అంటావేంటి అక్షయ? ఇదేమన్నా సిటీ అనుకున్నావా? ఎక్కడ పడితే అక్కడ కూర్చొని వెయిట్ చేయడానికి. నా మాట విను, నా త్వర కాస్త దూరమే అంట కదా, స్లోగా వెళ్ళి ఫాస్ట్ గా తినేసొద్దాం. నా వల్ల కాదు అక్షయ. సార్, మీరేం కంగారు పడకండి. మేడంకి తోడుగా మా లేడీస్ కూడా ఇక్కడే ఉంటారు. మనం వెళ్ళి ఫాస్ట్ గా ఫుడ్ పార్సిల్ చేపించుకుని వచ్చేద్దాం. యాండి, నా గురించి మీరేం కంగారు పడకండి. వీళ్ళు మన ఫ్రెండ్స్ అయ్యారు కదా, వెళ్ళండి. మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. ఓకే కదా? బా ఓకే అండి, వెళ్ళండి. సరే, జాగ్రత్త. పదండి. అలా పక్కకెళ్ళి కూర్చుందామా? పదండి. అవును, ఆ హోటల్లో ఫుడ్ చాలా బాగుంటుంది. గుమగుమలు కిలోమీటర్ వరకు వస్తాయన్నారు. మనం ఆల్రెడీ 1/2 కిలోమీటర్ నడిచాం. నాకు అలాంటిది ఏమీ అనిపించట్లేదే. అలా అంటారేంటి సార్? ఇంకా సేపట్లో వెళ్తున్నాం కదా, తొందరపడకండి. పాపం తనకు బాగా ఆకలిగా ఉందేమోరా. సార్కి మాత్రమే కాదు, అక్కడ మేడం కూడా ఆకలేస్తూ ఉంటుంది కదా. వేయిదా మరి? మీ వాళ్ళు కూడా ఆకలితో వెయిట్ చేస్తుంటారు కదా. అందుకే వీలైనంత త్వరగా పార్సిల్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోదాం. తప్పకుండా సార్, పదండి.